ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఇంధన రంగంలో పెను మార్పు రానుందని, ఇందువల్ల భారత ఇంధన రంగం వృద్ధి చెంది ఎంటర్ప్రెన్యూర్షిప్, ఉపాధి రంగాలలో అధిక అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్లో జైషే మహమ్మద్ పెద్ద ఉగ్రదాడికి కుట్ర పన్నినందుకు మన దేశం పాకిస్తాన్కు తీవ్ర ఆందోళన తెలియజేసింది. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93.67% చేరింది. 320 కోట్ల రూపాయలకు పైగా విలువైన 28 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఇంధన రంగంలో పెను మార్పు రానుందని, ఇందువల్ల భారత ఇంధన రంగం వృద్ధి చెంది ఎంటర్ప్రెన్యూర్షిప్, ఉపాధి రంగాలలో అధిక అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గాంధీనగర్లో పండిట్ దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగిస్తూ, కార్బన్ ఉద్గారాలను 30-35% తగ్గించేందుకు భారతదేశం ముందుకెడుతోందని అన్నారు. భౌగోళిక సంక్షోభ సమయంలో పట్టభద్రులు కావడం యువ విద్యార్థులకు పెద్ద సవాలే, కానీ విద్యార్థుల శక్తి సామర్థ్యాలు భౌగోళిక సవాలు కంటే ఎక్కువని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్లో జైషే మహమ్మద్ పెద్ద ఉగ్రదాడికి కుట్ర పన్నినందుకు మన దేశం పాకిస్తాన్కు తీవ్ర ఆందోళన తెలియజేసింది. పాకిస్తాన్ రాయబార కార్యాలయ ఉన్నతాధికారిని ఈరోజు విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి తీవ్ర నిరసన తెలపడం జరిగింది. ఇతర దేశాలపై ఉగ్రదాడులు జరపడానికి పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని మన దేశం ప్రతిఘటించింది. తమ భూభాగాల్లో ఏ ఒక్క తీవ్రవాద కార్యకలాపాలకు అనుమతించకూడదన్న అంతర్జాతీయ ద్వైపాక్షిక కట్టుబాట్లను పాకిస్తాన్ తూచా తప్పక పాటించాలని కూడా భారత్ పునరుద్ఘాటించింది. దేశంలో గడిచిన 24 గంటల్లో 46,232 కొత్త కోవిడ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 90,50,598 పెరిగింది. ఇదే సమయంలో 564 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,32,726కు చేరింది. కాగా 4,39,747 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో ఇప్పటి వరకు 84,78,124 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రికవరీ రేటు 93.67% చేరింది. మరోవైపు ఇప్పటి వరకు 13,06,57,808 శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ICMR తెలియజేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 925 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్టంలో మొత్తం కేసుల సంఖ్య 2,62,653 పెరిగింది. కాగా రాష్టంలో ఇప్పటి వరకు 2,49,157 మంది రోగులు కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో 3 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,426కి చేరిందని వైద్యారోగ్య శాఖ ఒక బులెటిన్లో తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో తాజాగా 1,610 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్టంలో మొత్తం కేసుల సంఖ్య 8,61,092కి పెరిగింది. ఇందులో 14,770 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా 7 మరణించడంతో ఇప్పటి వరకు రాష్టంలో కరోనా మృతుల సంఖ్య 6,927కి చేరింది. గడిచిన 24 గంటల్లో 68,307 కరోనా టెస్టులు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 320 కోట్ల రూపాయలకు పైగా విలువైన 28 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. భారత ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ 107 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రాజెక్టులకు మద్దతు ఇస్తోంది. ఈ ప్రాజెక్టులు 10 రాష్ట్రాల్లో స్థాపించబడి సుమారు 10,000 మందికి ఉపాధి కల్పించనున్నాయి. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద ఈ ప్రాజెక్టుల ఆమోదం కోసం జరిగిన IMAC సమావేశంలో కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధ్యక్షత వహించారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను ఏకాకిన చేసి వాటిపై ఆంక్షలు విధించాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. తీవ్రవాదం బెడద పెరగడం పట్ల ఉపరాష్టపతి ఆందోళన వ్యక్తం చేస్తూ సమగ్ర అంతర్జాతీయ తీవ్రవాద తీర్మానంపై చర్చలను పూర్తి చేయాలని, భారతదేశ దీర్ఘకాలిక డిమాండ్ను ఐక్యరాజ్యసమితి నెరవేర్చాలని కోరారు. ఐక్యరాజ్యసమితిలో సంస్కరణల అవసరం ఉందని, మరింత సమ్మిళిత, న్యాయబద్ద ప్రపంచ నడత అవసరమని ఉపరాష్టపతి వ్యాఖ్యానించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తికి 2020 లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ విశిష్ట పురస్కారం ప్రధాన కార్యక్రమంలో ఆయన వర్చువల్ గా పాల్గొని ప్రసంగించారు.
ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో వైద్య సదుపాయాలను పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక సమావేశంలో ఆదేశించడంతో ఢిల్లీలో రాష్ట ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు ఐసీయూ పడకలను 250 పెంచారు. కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు అలాగే ఎయిమ్స్ లో ఆక్సిజన్ తో కలిసి ఉండే పడకలు 116 పెంచారు. ఇదే తరహాలో ఉత్తరప్రదేశ్ లో కూడా ప్రైవేటు ఆసుపత్రులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి 125 వెంటిలేటర్లు చేరాయి. ఇంటింటి సర్వే కూడా ప్రారంభమైంది. ఉమాంగ్ 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా 2000+ సేవల మైలురాయి చేరుకున్న సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధ్యక్షతన సోమవారం నాడు ఆన్లైన్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం లక్ష్యం దాదాపు 20 భాగస్వామ్య విభాగాల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం. ప్రపంచంలో అతిపెద్ద యువజన సైనిక శిక్షణ సంస్థ నేషనల్ క్యాడెట్ కోర్ రేపు 72వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటుంది. తమ ప్రాణాలను దేశ సేవలో త్యాగం చేసిన అమరవీరులకు జాతీయ యుద్ద స్మారకం వద్ద ఈరోజు నివాళులర్పించాక వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, ఎన్సీసీ డీజీ రాజీవ్ చోప్డా ఈ సందర్భంగా స్మారకం వద్ద పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. కోవిడ్ మహమ్మారి వల్ల అవసరమైన సేవలను ఎన్సీసీ క్యాడెట్లు నిస్వార్థంగా అందించారని ఈ సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారు. జాతీయ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ రేపు హైదరాబాద్ ను సందర్శించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుని అదే రోజు తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఆయన రేపు రోజంతా బీజేపీ పార్టీ సమావేశంలో పాల్గొంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పెట్రోలు లీటరుకు 15 పైసలు, డీజిల్ 20 పైసలు పెరిగాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో 2 నెలల తర్వాత చమురు ధరలు వరుసగా రెండవ రోజు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటర్ ₹84.62, డీజిల్ ₹72.32 పెరిగాయి. రాష్ట్రంలో కోవిడ్-19 సంక్షోభం తగ్గలేదని తెలంగాణ రాష్ట వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరయ్యాక ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ సెకండ్ వేవ్ తర్వాత ఢిల్లీలో పరిస్థితి బాగాలేదని, ప్రజలు కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తుండడం వల్ల కేసుల సంఖ్య తగ్గిందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 51 లక్షల కరోనా పరీక్షలు జరిగాయని, రోజుకు 64,000 కోవిడ్ పరీక్షలు జరపాలని ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశించారని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయ నాయకులు, కార్యకర్తలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సీనియర్ పోలీసు అధికారులు నగరంలో డిఆర్సీ సెంటర్లు, పోలీస్ స్టేషన్లు సందర్శించి పరిస్థితిని పరిశీలిస్తారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఐపీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు కూడా ఆదేశాలు జారీ చేస్తూ రాజకీయ పార్టీలు రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఏవైనా సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలు, బహిరంగ సమావేశాలు జరుపుకోవాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పైన మీరు వినవచ్చు. మరిన్ని విశేషాల కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ట్విట్టర్ హ్యాండిల్ @AIRnews_HYD ని ఫాలో కాగలరు. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఇంధన రంగంలో పెను మార్పు రానుందని, ఇందువల్ల భారత్ ఇంధన రంగం వృద్ధి చెంది ఎంటర్ప్రెన్యూర్షిప్, ఉపాధి రంగాలలో అధిక అవకాశాలు లభిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో జైషే మహమ్మద్ పెద్ద ఉగ్రదాడికి కుట్ర పన్నినందుకు మన దేశం పాకిస్తాన్ కు తీవ్ర ఆందోళన తెలియజేసింది. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93.67% చేరుకుంది. 320 కోట్ల రూపాయల పైగా విలువైన 28 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.